హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ పరదా బిర్యానీ చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు: అరకిలో చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి నేను ముందు ఉప్పు నీటిలో పెట్టుకున్నానండి. ఎందుకంటే చికెన్ కి అంతటికి ఉప్పు పడుతుందండి, బాగుంటది టేస్ట్. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక ప్లేట్ లోకి తీసుకుని మనం మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా పిండుకొని తీసుకుంటే వాటర్ లేకుండా బాగా మనం వేసే మసాలా అంతా చక్కగా చికెన్ కి పడుతుందండి. ఉప్పు పసుపు వేసి వాటర్ లో చికెన్ ని నానబెట్టాను. అలాగా పక్క తీసుకోవాలండి, బాగా వాటర్ లేకుండా. మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి మనం తీసుకునే పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పౌడరు, సాల్ట్, పసుపు, ఒక 4 యాలకులు, జీలకర్ర పౌడరు, పెరుగు, చిన్న కప్పుతో ఆయిల్. మనం ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ సాల్ట్ లోనే మ్యారినేట్ చేశానండి. కొంచెం సాల్టే వేసుకుందాం, ఎక్కువ పడదు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే పెద్ద టీ స్పూన్లతోటి 2 టీ స్పూన్లు కారం వేసుకుందామండి. ఇది కాశ్మీరీ కారం తీసుకున్నాను నేను. జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. 1 స్పూను గరం మసాలా వేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. దంచిన యాలకులు అండి ఇవి, ఇలా దంచుకోవాలి యాలకుల్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 పెద్ద స్పూన్ తో. దీన్ని బాగా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలాగా 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను, దాని తాలూకా ఆయిల్ అండి. ఇలా వేస్తే బాగుంటది అనేసి వేసానండి. మనం ఈ మసాలా అంతా వీటికి బాగా పట్టించాలండి. ఒక 2 స్పూన్ల వరకు ఇలాగా పెరుగు వేసుకోవాలండి. ఇలా పట్టించుకోవాలి బాగా. ఒక ట్రేలో కలుపుకున్నానండి, ఎందుకంటే బౌల్లో కలుపుకోవడం అవ్వదు. ఇప్పుడు ఈ చికెన్ ని ఇలా బౌల్లోకి వేసుకుందామండి. అరగంట వరకు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇది బాస్మతి రైస్ అండి. 2 గంటల ముందు నేను నానబెట్టుకున్నాను. ఇవి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కుక్ చేసుకుందాం. 80% వరకు ఇది కుక్ అవ్వాలండి. ఎసరు పెట్టుకున్నానండి నేను. షాజీరా, బ్లాక్ ఎలాచి, స్టార్ అనస పువ్వు, పచ్చిమిరపకాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, 3 బిర్యానీ ఆకులు, ఒక 10 లవంగాలు, ఒక 10 యాలకులు, 3 ఇంచీల చెక్క, కొంచెం రాతి పువ్వు అండి ఇది. అలాగే 3 మరాఠీ మొగ్గలండి. ఈ ఎసరులోన ఇలా వేసుకోవాలండి ఇవన్నీ. మరాఠీ మొగ్గలు మాత్రం ఇలాగా ముక్కలు చేసి వేసుకోవాలండి. వీటిని కొంచెం పుదీనా వేసుకుందామండి ఇందులోనే. ఈ వాటర్ అంతా తాగాలండి. కొంచెం ఉప్పు వేస్తున్నామండి. మనకు సముద్రం నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో అలా వేసుకోవాలండి. అప్పుడు మనకి రైస్ కి ఉప్పు అనేది పడుతుంది. ఎక్కువే వేసుకోవాలండి ఉప్పు మాత్రం. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందామండి ఇందులోనే. వాటర్ అంతా మరిగి రసం అంతా అలా దిగాలండి. సాఫ్రాన్లో ఇది కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే కలర్ వస్తుందండి. మనం నెయ్యి వేసుకుందామండి. మరుగుతున్న వాటర్లోకి రైస్ ని ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ ని ఇలా బాయిల్ అవ్వాలండి. దీన్ని 80% వరకు అయినా 80% వరకు అయినా దీన్ని కుక్ చేసుకోవాలండి. మనం ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోండి. ఒక నిమ్మకాయ చెక్కను తీసుకుని ఈ విధంగా పిండుకోవాలండి. ఎందుకంటే మనకి అన్నం తెల్లగా పువ్వులా వస్తుందండి ఈ రైస్. నిమ్మ చెక్క పిండిన తర్వాత అన్నం అంతా ఒకసారి ఇలాగా తీసుకోవాలి. ఇంకా ఉడకాలండి మనకి. బిర్యానీ రైస్ కుక్ అయింది చూసారా, ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక దీంట్లోకి ఈ రైస్ ని ఇలా తీసుకుందాం. ఇప్పుడు పరదా బిర్యానీకి మనం ముద్దని ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం 2 స్పూన్లు పెరుగండి, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ ఆయిల్, సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ సోడా గుండ. ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ అండి ఇది. ముందుగుంట నేను ఆనియన్ ని ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ ఇది వేసుకుంటే మనకి
బిర్యానీ టేస్ట్ గా ఉంటది. ఇంకా ఇందులో ఏం వేయక్కర్లేదండి. మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిల్లిపాయలు అవి ఏం వేయక్కర్లేదు, మరి ఎక్కువ ఫ్రై కూడా అవ్వక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా ఇవి. ఇందులో మనం మ్యారినేట్ అయిన చికెన్ ని వేసుకోవాలండి. సేపు దీని మీద మూత పెట్టుకోవాలండి. అందులోనైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను, అందులో కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, చికెన్ ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి మొత్తం. ఎందుకంటే ఆ పరదాలోన మనకి చికెన్ రైస్ ఏం ఉడకదండి, చపాతీ ముద్ద కాలాలి కాబట్టి ముందుకుంటా మనకు అన్ని కూడా కుక్ అయిపోవాలండి. పరదా బిర్యానీకి పెద్ద చపాతీ చేసుకోవాలండి. దీన్ని చపాతీని మందంగా పాముకొని ఇలా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దీన్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. వీటిని మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా వేసుకోవాలండి అడుగుకి వెళ్ళిన వరకు. కూర కుక్ అయిపోయిందండి, మనకి చికెన్ వాటర్ అంతా పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము, చికెన్ దించుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. అడుగున నెయ్యిని ఇలా రాసుకోవాలండి. రైస్ కుక్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా వేసుకోవాలండి అన్నాన్ని. కొంచెం పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి, లేయర్ లేయర్ వేసుకోవాలి. చికెన్ పీసులు ఈ విధంగా వేసుకోవాలి. మనం ఎగ్ కూడా బాయిల్ చేసుకున్నానండి, ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. వీటికి వాటర్ ఉంది కదండి, ఇలాగా వాటర్ తీసుకున్నాం కదండి, ఈ విధంగా వేసుకోవాలండి. సార్ ఎక్స్ట్రా ఉన్న ముద్దని ఇలా తీసేసానండి. గ్యాప్ లేకుండా కుక్ చేసుకోవాలండి. ఈ తడి చేసుకొని ఇలా గ్యాప్ ఉంటే కవర్ అయిపోద్దండి, మొత్తం అంతా క్లోజ్ అయిపోద్ది. స్టవ్ ఫస్ట్ వెలిగించుకొని మంట సిమ్ లో పెట్టుకోవాలండి కొంతసేపటి వరకు. ఇలా వేసుకోవాలండి పైన, ఇలాగా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఇది 20 నిమిషాల వరకు కుక్ అవ్వాలండి. ఈ అంచుల్ని ఇలా తిప్పుకొని కట్టెల పెనం ఇలా పెట్టుకోవాలండి. ఇలాగా బోర్లించుకోవాలండి. కట్టెల పెనంలోకి ఇలా బోర్లించుకోవాలి. మనం మన పరదా బిర్యానీ ఈ విధంగా చేసుకున్నామండి. పరదా బిర్యానీని ఇలా విధంగా చేసుకున్నామండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలు మీకు చేసి నేను చూపిస్తానండి.